ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మిత్రుడు, రాష్ట్రమిత్రుడు, దత్తపుత్రుడుగా ఉన్నటువంటి ఆయన. మీ అందరికీ తెలుసు, ఒక సామెత ఉన్నది పూర్వం, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. అన్నీ ఉన్న మేము జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలన చేస్తుంటే ఏమీ లేని ఆయన ఎగిరెగిరి పడతా ఉన్నాడు. అన్ని చోట్ల పోటీ చేశాడు ఆయన, 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఆయన ఓడిపోయాడు, అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయాడు, 1 సీటు మాత్రమే గెలిచాడు. ఏమీ లేని ఆయన 10 రోజుల నుంచి ఎగిరెగిరి పడతా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, మతం గురించి మాట్లాడతాడు, కులం గురించి మాట్లాడతాడు, ఏదో మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి ఏదో మాట్లాడతాడు, ఉల్లిపాయల దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సార్థక నామధేయుడు పవన్ కళ్యాణ్ సార్థకంగా నామధేయాన్ని చేసుకున్నారు. ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆయన తల్లిదండ్రులు పెట్టారో లేక సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టారో పవనం కళ్యాణం. ఆ 2వ పార్టుకు మాత్రం చాలా న్యాయం చేశాడు. మొదటి పార్ట్ ఉంది పవన్ గాలి, ఇవాళ గాలి మాటలు చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ గాలి మాటలు తప్ప రెండో మాటలే లేవు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించడట. అబ్బా, మీరు గుర్తించకపోతే ఏమైపోద్ది అబ్బా, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి 50% పైచిలుకుగా ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 1 సీటు గెలుచుకొని 2 చోట్ల ఓడిపోయినటువంటి జనసేనాని గుర్తించకపోతే ఏమైపోతుంది? ఏమన్నా కంగారు అయిపోతుందా? రాష్ట్రం రాజకీయంగా దెబ్బతినిపోతుందా? నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు గెలవడానికి, మేమందరం కూడా శాసనసభ్యులు కావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి కూడా ఆయనే కాదన్నమాట. ఆయన, చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే మాకు అసలు దిక్కే ఉండేది కాదట. అయ్యా, కలిసి పోటీ చేస్తే తెలిసేది. ముగ్గురిని కట్టగట్టి మహాసముద్రంలో పడేసేవారు. ఏం నాకు అర్థం కాలేదు. అది నాకు చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పిట్టల దొరలని వచ్చేవాళ్ళు మన తిరణాలలో. తెలంగాణలో అయితే వాళ్ళని తుపాకీ రాముడు అంటారు. ఈ పిట్టల దొర తుపాకీ రావుడిని మరిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తాబేదారుగా ఉన్నటువంటి ఈయన కథలు చెప్తూ ఉన్నారు. అదేమంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆయన మమ్మల్ని గుర్తించడట, ఆయన వల్లే మేము గెలిచామట. మళ్ళీ ఇంకో పెద్ద మాట మాట్లాడుతున్నారు, రైతులకు న్యాయం జరగకపోతే నేను ఊరుకోను, నేను సహించను, రాయలసీమ వెళ్ళి రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తాను అని ఊగిపోతా ఉన్నాడు. మొన్న రాజధానిలో ఇసుక వ్యవహారం తేలకపోతే రాజధాని మొత్తం నడుస్తాను అన్నాడు. మళ్ళా నిన్నంటున్నాడు రాయలసీమ మొత్తం నడుస్తాను అంటున్నాడు. అదేది లాంగ్ మార్చ్లో 2 కిలోమీటర్లు నడవలేని వాడివి రాయలసీమ నుంచి నడుస్తావా, రాజధాని నడుస్తావా? నడువు, నీ సంగతి ఏంటో తెలియద్ది. రాయలసీమలో నడు, రాజధాని నడు, అవసరమైతే రష్యాలో నడు. ఎవరు కాదన్నారు? నేను నడుస్తానంటే ఏమిటి? నడిస్తే ఏమైంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏది నడవలేవు, ఊరికి నేను లెగిస్తే మనిషిని కాదు అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. అదేమంటే మతాన్ని గురించి మాట్లాడతాడు. ఆయన క్రిస్టియానిటీలో చాలా గొప్పతనం ఉందంటాడు. క్రిస్టియన్ స్కూల్లో నేను చదువుకున్నానంటాడు. నా భార్యా పిల్లలు క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ చేసేటటువంటి మానవ సేవ ఏ మతము చేయలేదంటాడు. మళ్ళా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు. హిందూ మతం చాలా గొప్పది. ఏమిటి కాంట్రవర్షియల్? నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ భారతదేశం సెక్యులర్ స్టేట్, అన్ని మతాలు అన్ని కులాలు సహజీవనం చేస్తున్నటువంటి భారతదేశంలో మతాల చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వాలు వేరు, మత ప్రబోధకులు వేరు, వారి దోన వారు పోతుంటారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తుంటారు మతాల గురించి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ భార్య పిల్లలు క్రిస్టియన్స్ అంటున్నారే, మరి మీకు ఏ క్రిస్టియానిటీ మీద మీకు నమ్మకం ఉన్నదా, లేక హిందుత్వం మీద మీకు నమ్మకం ఉన్నదా? తెలిసి చెప్పండి.
అది మాత్రం చెప్పరు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి పద్ధతి చూస్తుంటే అదేమంటే ఇంకోటి అంటాడు పిట్టల దొరలాగా 150 మంది చిటికేస్తే అవుట్. నువ్వు చిటికేస్తే అయ్యేది నాకు అర్థం కాలేదు. 150 మంది ఎమ్మెల్యేలు నాకేమో లెక్క వాళ్ళు అంతు చూస్తా అంటాడు కాసేపు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే చాలా నవ్వుకుంటున్నారు. ఎవరైనా తెలిసినుంటే చెప్పండి ఆయనకి, అందరూ నవ్వుకుంటున్నారని. ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ విధంగా పిచ్చి పిచ్చిగా పిట్టల దొరలాగా మాట్లాడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయి నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు రాజకీయ ప్రయత్నాలు చేసుకోండి తప్ప ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదివి ఏదో చేయాలనే తాపత్రయపడి వెనక్కి పడేటటువంటి ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.